హాయ్ చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, హోమ్ రెమెడీస్ ఫర్ బ్లోటింగ్ అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ స్పెషల్గా డయాబెటిక్ పేషెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తారండి? షుగర్ వ్యాధి ఎప్పుడైతే వస్తుంది కదా మనకు, దాంతో పాటు ఓన్లీ బ్లడ్ లో ఎక్కువ గ్లూకోజ్ చూపించడం కాదు, వేరే బాడీ పార్ట్లు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, లివర్ ఎఫెక్ట్ అవుతుంది, హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. దాంట్లో ఎక్కువ ఫేస్ చేసేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఏంది అంటే, మామూలు భాషలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్తారు. సాధారణ భాషలో ఏంది, కడుపు ఉబ్బినట్టు అనిపించడం, ఇక్కడ ఛాతీలో మంట అనిపించడం, ఇక్కడ పట్టేయడం, మళ్ళా మోషన్ ప్రాబ్లం అవ్వడం, అవునా కదా? ఇవన్నీ ఎందుకు అవుతాయి? ఎందుకంటే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మనకు హయాటస్ హెర్నియా కావచ్చు, షుగర్ వ్యాధి పేషెంట్లకు ఎక్కువ అవుతుంది. మళ్ళా గ్యాస్ట్రైటిస్ ఉండొచ్చు, లేదంటే ఏమైనా అల్సర్లు ఉండొచ్చు. ఇట్లా మస్తు పరేషానీలు అవుతాయి వాళ్ళకు. అయితే ఇవి ఎందుకు అవుతున్నాయి? ఇప్పుడు కార్బోహైడ్రేట్ మెటబాలిజం అవ్వట్లేదు. కార్బోహైడ్రేట్ మెటబాలిజం అవ్వాలి అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ చక్కగా పనిచేస్తేనే కదా కార్బోహైడ్రేట్ మెటబాలిజం అయ్యేది. అది అయితలేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? చూడండి, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఇంకో పెద్ద ప్రాబ్లం షుగర్ వ్యాధి పేషెంట్లో ఎవరికైతే అన్కంట్రోల్ షుగర్ ఉంటుంది, వాళ్ళకి ఏముంటుందంటే సమస్య, ఇప్పుడు మన దగ్గర వస్తారు, సార్ నేను ఇన్సులిన్ వాడుతున్నాను, నేను ఈ ఫలానా టాబ్లెట్ వాడుతున్నాను, నేను అవి వాడుతున్నాను, నేను గింజలు వాడుతున్నాను, ఇవన్నీ చెప్తారు. కానీ అయినా వాళ్ళకు మెయిన్ ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా మీకు? వాళ్లకు ఆకలి, వాళ్ళు టైంకి తినలేదనుకోండి, ఇంకా వాళ్లకు ఆకలి సరిపోయిందా, తిన్నారా లేదా అనేసి చాలా మంది అంటారు. అంటే నేను తిన్నానా, నా కడుపు నిండిందా లేదా అనేసి. అయితే మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేయాలంటే, మనం టైం టు టైం ఫుడ్ తినాలి. టైం టు టైం ఫుడ్ తిన్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, మనము ఎక్కువ వాటర్ ఫుడ్ తో పాటు తాగొద్దు. ఇప్పుడు కొందరికి ఇప్పుడు చెంబులు ఉంటుండే, ఇంతకుముందు గిలాసులు లేకుండే, చెంబులో ఫుల్ చెంబు నీళ్లు నింపుకొని పెట్టుకుంటుండే, ఒక 2 ముద్దలు తిని ఫుల్ అది చెంబు తాగేస్తుండే. అప్పుడు ఏమైతుంది? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది తప్పు చెయ్యొద్దు. తినే మధ్యలో తీసుకోవద్దు. తిన్న తర్వాత కూడా ఒక 2 సిప్స్ తీసుకోండి. మీరు ఎక్కువ ½ లీటర్, పావు లీటర్, 1 లీటర్ కూడా తాగేటోళ్ళు తెలుసు నాకు. ఏమైతుంది? ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కడ? స్టమక్, ఇంటెస్టైన్, ఈ రెండిట్లో అవుతుంది. స్టమక్ ఏమో ఇంత ఉంటుంది, మనము కడుపు నిండిపోతుంది కదా, కడుపు అంటే స్టమక్ అనుకోండి, కడుపు ఇక్కడ ఉంటుంది పైన. ఇది నిండిపోయిన తర్వాత ఇక్కడ తిండి 2-3 గంటలు ఉండాలి డైజెస్టివ్ ప్రాసెస్ కి. ఇప్పుడు అది ఇంతే ఉంటుంది. మీరు 1 లీటర్ నీళ్ళు తాగితే ఏమవుతుంది? అది మొత్తం ఇంటెస్టైన్స్ లో వెళ్ళిపోతుంది. ఆ తప్పు చేయొద్దు. అయితే ఇవి రెగ్యులర్లీ మీరు పాటించాలి. మళ్ళీ టైం టు టైం పడుకోవాలి. మీరు చూడండి, ఒక్కరోజు చక్కగా పడుకోకండి, నెక్స్ట్ డే మీకు గ్యాస్ట్రిక్ సమస్య అనిపిస్తుంది. మళ్ళీ షుగర్ వ్యాధి ఉంది, రోజు మీరు పడుకుంటలేరు, ఏమైతుంది? గ్యాస్ట్రిక్ సమస్య పెరుగుతుంది కదా. అయితే అందుకే ఈ తప్పులు చేయకండి. షుగర్ వ్యాధి కూడా తగ్గుతుంది, గ్యాస్ట్రిక్ సమస్య కూడా తగ్గుతుంది హోమియోపతి మందులు వాడితే. అయితే చేతన్ గారు, అకార్డింగ్ టు యూ ఈచ్ మీల్ కి మినిమం టైం ఎంత ఉండాలంటారు? అండ్ వాటర్ కన్జ్యూమ్ తినేటప్పుడు చేయొద్దు అంటున్నారు కదా, మినిమం ఎంత గ్యాప్ ఇచ్చి చేసుకోవాలి? ఈచ్ మీల్ కి టైమింగ్ నేను ఏం చెప్తా అంటే, ప్రతి పేషెంట్ కి వేరే వేరే ఉంటుంది. ఇప్పుడు కొందరికి ఏం అలవాటు ఉంటుంది, మార్నింగ్ టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం మంచిగా తింటారు, మళ్ళా ఈవినింగ్ ఏమో స్నాక్స్, పునుగులు, బజ్జీలు, బొబ్బట్లు అవి ఇవి తింటారు, మళ్ళా నైట్ డిన్నర్ తింటారు. అయితే ఏమైపోతుంది? మీరు కడుపు నిండా తినాలనేసి ఆలోచించి మీ బాడీకి ఎన్ని క్యాలరీలు కావాలి అవి తెలియకుండా మీరు తింటూనే ఉంటే ఏం లాభం? మరి ఎట్లా అవుతుంది ప్రాబ్లం? మీరు ఏం చేయండి అంటే, మీకు ఫస్ట్ డిసైడ్ చేయండి, 3 పూట తింటారా, 4 పూట తింటారా? 3 పూటలు తింటున్నారా అనుకోండి, మీరు లావు కూడా ఉన్నారు, షుగర్ వ్యాధి కూడా ఉంది. అయితే మీరు ఏం చేయాలి? హోమియోపతి మందులు వాడాలి. హోమియోపతి మందులతో పాటు మీరు ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినాలి. అది పోర్షన్ కంట్రోల్. అయితే ఏందంటే, ఇప్పుడు ట్రిపుల్ రైడింగ్ పోతారు బండి మీద, ఏమైతుంది? బండి ఖరాబ్ అవుతుంది. మనం ఆ ట్రిపుల్ రైడింగ్ మన కడుపుకి ఇవ్వద్దు. అర్థమైంది కదా మీకు? ఎంత కావాలంత ఇవ్వాలి. అయితే అప్పుడు షుగర్ వ్యాధి కోసం కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది. మళ్ళా కార్బోహైడ్రేట్స్ అందరు ఏమంటారు? తగ్గించు 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 అనేసి. ఇప్పుడు నేను తిరుపతి పోవాలనుకుంటున్నా, అక్కడ పోతేనే ప్రతి ప్రసాదంలో రైస్ ఉంటది కదా, దేవుడికి మనం పెడతాం సెంచురీస్ నుంచి. మళ్ళా అప్పటి నుంచి పెడుతున్నాము, అందరు అదే తింటుండే అప్పటి నుంచి, మళ్ళీ అందరికి షుగర్ వ్యాధి ఉండాలి కదా.
మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం రైస్ తిన్నా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ చేంజ్ అవుతుంది. అదేనండి అదే అర్థమైంది కదా, మనం ఎక్కడ పైదలు నడుస్తున్నాం చెప్పండి మీరు, అస్సలు నడుస్తలేం. ఇదివరకు శ్రమ ఎంత ఉండేదో బాడీకి ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. అందుకే మీరు రైస్ తినుడు మానేసి మీరు కినోవా తిన్నా, మీరు ఓట్స్ తిన్నా మీకు ఏం అది ఉండదు, ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీనే లేదు. మరి మీరు ఏ డైటీషియన్ దగ్గర పోయినా వాళ్ళు చెప్తారు, అరే ఇంత ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయాలని. అవునా కదా? నేనేమంటా, మీరు రైస్ తినండి కానీ అడిక్వేట్ ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయండి. మళ్ళీ సగం చేస్తున్నాం రైస్, అయితే ఇట్లా చేస్తే గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి, డయాబెటిక్ సమస్య కూడా తగ్గుతుంది. సో ఇది అందరికీ వర్తిస్తుందా అండి, ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్ కేనా? ఇది అందరికీ పనిచేస్తుంది. డయాబెటిక్ ఉన్నా, నాన్ డయాబెటిక్ ఉన్నా, ప్రీ డయాబెటిక్ ఉన్నా అందరికీ పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య. థ్యాంక్ యూ మేడం.